ఉంది. అక్షయ తృతీయ మహోత్కృష్టమైనటువంటి తిథి. ఒక్కొక్క కాలమునందు మీరు చేసినది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎంత ఫలితం? అక్షయం. దానికి ఇంకా లెక్కలేదు. ఎంత ఫలితం ఇచ్చేస్తుందంటే మీరు మనుష్య ఉపాధిలో ఉన్నంత కాలము చేసినా కూడా రానంత ఫలితము ఆ తిథి నాడు మీరు ఏది చేస్తారో దాని వలన వస్తుంది. పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే నైమిత్తికము అని అంత గొప్ప ఫలితం వచ్చేటట్టుగా అనుగ్రహిస్తాడు. అందుకే దేశకాలములు గొప్పవవుతాయి. దేశము కాలము రెండు గుర్తిరిగి దానం చెయ్యాలి. అక్షయ తృతీయ, అక్షయ తృతీయ నాడు తప్పకుండా కొన్ని పనులు చెయ్యాలి. అందులో ప్రధానమైనది ఇది ఉదక భాండదానము. ఉదక భాండదానము అంటే కొత్త కుండలో లేదా కూజాలో శుభ్రంగా కడిగేసి ఒక 2 రోజుల ముందే దాన్ని కడగాలి. ఎందుకంటే మీరు ఆ రోజే నీళ్లు పోస్తే మట్టికంపు వస్తాయి. అవి 2 రోజులు నీళ్లు పోసి ఉంచితే ఆ నీళ్లు వంపేస్తే ఆ కుండలో ఉన్నటువంటి నీళ్లు తాగడానికి యోగ్యమవుతాయి. అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రంతో కలిసి ఉంటే విశేష ఫలితం. ఈ సంవత్సరం కలిసింది అలాగా. ఉదయం 6:30 వరకు రోహిణీ నక్షత్రం ఉంది. అందులో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి వాసిని కడతారు. వాసిని కట్టడం అంటే ఒక కొత్త రవికెల బట్ట కడతారు. దానికి కట్టి ఈ ఉదక భాండాన్ని పట్టుకెళ్ళి బ్రాహ్మణులకు సత్పురుషులకు ఇస్తారు. ఎందుకు అలా ఇవ్వడం అని అడిగారు. అన్నిటికన్నా కావలసింది ఏమిటో తెలుసా? జలమే. ఇక్కడ నీరే అవసరం. ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత కూడా జీవుడికి దాహం వేస్తుంది. అందుకే తద్దినం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే అన్నదమ్ములందరూ కలిపి తద్దినం పెట్టాలి. తండ్రి అది కోరుకుంటాడు, చూస్తాడు. ఆ రోజున వచ్చి ఆ తిథినాడు, అరే నా కడుపున 2 పుట్టారు, ఒక్కడే విడిచిపెడుతున్నాడు నీళ్లు. రెండోవాడు అన్నగారి చెయ్య కింద ఉండాలి, ఆ పైన తమ్ముళ్ళ చేతులు పైన ఉండాలి. 2 కొడుకులు ఉన్నారనుకోండి, పెద్ద కొడుకు ఒకడే నీళ్లు విడిచిపెడుతుంటే తండ్రి ఖేదపడతాడు. 2 బిడ్డల్ని కన్నాను, నా శరీరం విడిచిపెట్టిన రోజున కూడా కనీసం 2 కలిసి నీళ్లు వదిలిపెట్టారని. తమ్ముడి చెయ్యి పైన పెట్టి కింద అన్నగారు చెయ్యి పెట్టి ఆ పైనుంచి నీళ్లు పోస్తూ ఒక మంత్రం చెప్తారు. అక్షయతృప్తి ద్వారా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధిరస్తు అంటారు. అంటే ఈ నీళ్లు నేను ఏవి విడిచిపెడుతున్నానో అందుకు కర్త, అందుకు కొడుకు కావాలి అని అడుగుతారు. దానికి సాధనమేమి అంటే ఒక్క కొడుకుకి మాత్రమే అధికారం ఉంది. ఆ చేతిలోంచి నీళ్లు విడిచిపెట్టగలిగిన అధికారము ఒక్క కొడుకుదే. ఆ నీళ్లు విడిచిపెట్టాలి. వాడు విడిచిపెడితే తను తాగుతాడు, లేదా దాహంతో జీవుడు కొట్టుకుపోతాడు. ఆ నీళ్లు విడిచిపెట్టినప్పుడు కొడుకు విడిచిపెడతాడని ఏమిటి నమ్మకం? వాడిని నమ్మమని ఎవరు చెప్పారు? మంచిదే చేయిస్తాడనే భావన చెయ్యాలి. కానీ నీ జీవుణ్ణి నువ్వు ఉద్ధరించుకో. ఎవరో చేస్తారని ఎందుకు బాధపడతావు? అక్కర్లేదు. అందుకే అక్షయ తృతీయ నాడు తప్పకుండా ఉదక భాండాన్ని ఇస్తారు. చల్లని నీటితో చక్కటి సువాసనతో కూడుకున్న పచ్చకర్పూరం కలిసినటువంటి జలములతో ఉన్న భాండమునంటే కుండను బ్రాహ్మణునికి దానం చేస్తారు. ఆయన దాన్ని పుచ్చుకుంటారు. పుచ్చుకుంటే ఏమవుతుంది? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఏదో ఒక శరీరములో ఉన్నప్పుడు కూడా ఆయనకి దాహం వేస్తే నీళ్లు దొరకని స్థితి మాత్రం ఉండదు. అంటే ప్రాణములు నిలబడుతుంటాయి. నీటి వలననే ప్రాణములు నిలబడతాయి. అందుకనే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక అంటారు లింగపురాణంలో. నీటి రూపంలో ఉండి ఈశ్వరుడు ప్రాణములను రక్షిస్తూ ఉంటాడు. అక్షయ తృతీయ నాడు సజల భాండమును దానం చేస్తే ఏదో కొడుకు చెయ్యాలని లేకపోతే ఇంకోడు చెయ్యాలని నువ్వు తాపత్రయపడక్కర్లేదు. నీ జీవుడి కొరకు నువ్వు చేసేసుకున్నావు. ఎన్ని జన్మలకి? అక్షయం, దానికి అంతు లేదు. అందుకే అక్షయ తృతీయ తప్పకుండా చేసుకోమని చెప్పారు. కొన్ని తప్పకుండా రోజు ఇవ్వవలసినవి కొన్ని ఉన్నాయి. చక్కగా తన భార్య తీసిన చందనాన్ని ఆ ఎవరు దానం పుచ్చుకుంటున్నారో ఆయన యొక్క శరీరమునకు అలదుతారు. అలది ఒక గొడుగు పడతారు. పట్టి ఆ గొడుగు ఆయనకి దానం ఇస్తారు. ఆయనకి చెప్పులు తీసుకొచ్చి ఆ చెప్పులు ఆయనకి దానం ఇవ్వాలి. నీకు అవకాశం ఉంటే నవధాన్యములను కూడా ఇవ్వవచ్చు. ఒక్క శనగలో ఒక్క కందులో కాదు, ఇస్తే నవధాన్యములను ఇవ్వాలి. అథవా చెప్పులు గొడుగు తప్పకుండా ఇస్తారు.
అన్ని దేవాలయాలలోనూ అక్షయ తృతీయ నాడు పరమేశ్వరుడికి తెల్లటి బట్ట కట్టాలని, తెల్లటి బట్టతో దర్శనమిస్తాడు. ఆ రోజు నువ్వు ఏది ఇస్తున్నావో అది నీ జీవుడికి అనంతమై పడిపోతుంది ఖాతాలో, అది నువ్వు పొందడానికి అర్హత పొందుతావు. అక్షయ తృతీయ నాడు నీటి కుండ దానం చేసుకోలేకపోతే వాడిని వాడు పాడు చేసుకున్నంత దరిద్రుడు లోకంలో ఇంకొకడు ఉండడు. ఒక నీటి కుండ అక్షయ తృతీయ నాడు ఇవ్వలేకపోతే ఇక వాడిని ఎవరు ఉద్ధరిస్తారు? ఎవరు ఉద్ధరించగలిగిన వాళ్ళు ఉండరు. అవి తొణికిపోకుండా, కీటకములు పడకుండా కొత్త గుడ్డ చేత ఆచ్ఛాదిస్తారు, వాసిని కట్టారంటారు. కట్టి పట్టికెళ్ళి చక్కగా నీటి కుండ ఇచ్చి నమస్కారం చేస్తారు. ఇది అక్షయ తృతీయ నాడు చేయవలసిన పని, ఆత్మోద్ధరణ కొరకు. ఇది తన కొరకు తాను చేసుకున్నది. ఇతరుల అభ్యున్నతి కొరకు చేసినది పూర్తము అంటారు. పూర్తము అంటే ఓ అరుగు కడతాడు, భక్తులైనటువంటి వారు కూర్చుంటారు. ఓ దేవాలయంలో చెట్టు కింద చుట్టూ గుండ్రంగా ఒక చక్కటి వేదిక కడతాడు. ఆ వేదిక మీద కూర్చొని సంధ్యావందనం చేసుకుంటారు. ఇప్పుడు వీటిని పూర్తములు అంటారు. ఈ పూర్తము చేసి నాకెంత పుణ్యం వచ్చిందండి అని అడిగామనుకో, వస్తుంది కొంత పుణ్యం, కానీ ఆ పుణ్యం నీ సుఖానుభవమునందు నశించిపోతుంది. ఏదో ఒక సుఖం వస్తుంది, ఆ సుఖ రూపంలో పోతుంది. ఏమిటి దానివల్ల నీకు వచ్చే ఫలితం? కాదు, అక్షయ తృతీయ లాంటివి చేసుకోవాలి జీవుడికి కావలసినవి కాబట్టి. మిగిలినవి చిత్తశుద్ధి కొరకు చేస్తారు. అక్షయ తృతీయ